ఈ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తే మత్తయి సువార్త ఒకసారి తీసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిస్మిచ్ యోహాన్ గారు దాని విషయంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 3వ అధ్యాయము ఒకసారి చూడండి. 10వ వచనం. 10వ వచనము చదువుతామా? ఇప్పుడే గొడ్డలు చెట్ల పైన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపుని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 7వ వచనంలో అని స్పష్టంగా ఉంది. 7వ వచనం చూసినట్లయితే అతడు పరిసరులోను సద్దుకైలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వాక్యం అంటుంది, మనం అందరం కూడా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటే రీతిలోని ఈ విధంగా మనము వాటిని తూకం వేసుకోవచ్చు. మారు మనస్సు పొందక మునుపు మీరు నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? మారు మనస్సు పొందిన తర్వాత మన ప్రవర్తన ఏమైనా మారిందా? మారు మనస్సు పొందక మునుపు నేను దొంగతనం చేసేవాడిని అనుకోండి, కొండలు చెప్పేవాడిని అనుకోండి, లేకపోతే నేను ఇంకేదో పాపక్రియల్లో ఏ వ్యభిచారంలోనూ దుష్ట సాంగత్యం కలిగి మందు కొట్టేవాడిని అనుకోండి. నేను మారు మనస్సు పొందిన తర్వాత కూడాను అవే చేస్తున్నాను అనుకోండి, మారు మనస్సు వచ్చినట్టు కాదు. ఇవి కొన్ని పెద్ద మాటలుగా మీకు అనిపించవచ్చు. అంటే ఈ యొక్క తాగుడు ఎవరు తాగుతున్నారు? తాగిన వాళ్ళు తాగుతున్నారు. మరి ఈ జాగ్రత్తలు విచారాలు ఎవరు చేస్తున్నారు? చేసిన వాళ్ళు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, మనం చేయలేదు, దేవుడికి వందనాలు. కానీ సార్వత్రిక సంఘాల్లో జరగవలసినవి జరుగుతున్నాయి. మనకు తెలుసో తెలియకో మారు మనస్సు పొందామనే పరిస్థితుల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్తలు జరుగుతున్నాయి, జాగ్రత్త అంటది వాక్యం. కాబట్టి మన జీవితంలోని ఇవే పెద్ద పాపాలు కాదు, ఎక్కువగా సంఘములోని జరిగే చిన్న చిన్నవి పాపాలు లేకపోతే పరిస్థితులు ఏంటంటే, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోవడానికి పరిస్థితులు ఏంటంటే, ఎక్కడ మాట అక్కడికి పట్టుకెళ్ళడం, అక్కడ మాట ఎక్కడికి పట్టుకెళ్ళడం, రీతిలోని క్షేమాభివృద్ధి కలిగించే మాటలు కాకుండా ఎక్కడ పరిస్థితుల్లో అక్కడ మాట్లాడటం, ఇది మారు మనసు తగిన మనసు కాదు. కాబట్టి మన జీవితంలో, మన మాట విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన జీవితం విషయంలో ఎప్పుడు తగిన రీతిలోని మారు మనసు కలిగి ఉంటాం. అన్యుల దగ్గర అయితే అన్యుల మాట మాట్లాడుతూ, క్రైస్తవుల దగ్గర అయితే ప్రైజ్ లార్డ్ అని చెప్పి, సంఘం రాగానే దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా అని చెప్పి, బయటికి వెళ్ళగానే అన్యుల్లాగే సేమ్ ప్రవర్తిస్తూ, అన్యుల్లాగే మాట్లాడుతూ అవునండి అని తందనా అనే స్థితిగతులు, ఇవి మారు మనస్సుకు తగిన ఫలాలు మనకి ఫలిస్తున్నట్లు కాదు. దానికి అర్థం ఏంటంటే, ఫలము లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనేది మనకి అర్థం అవ్వాలి. ఎందుకు మన జీవితాల్లో తగిన రీతిలో ఫలము లేకుండా మనం బ్రతుకుతున్నామంటే, ఆయనకి వాక్యం అంటది యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, ఒక్కసారి 15వ అధ్యాయము 2వ వచనము చదివినట్లయితే, 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆయనలో ఫలింపని ప్రతి తీగని పారవేస్తారట. తర్వాత అంటున్నారు ఆయన, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరానివి పారవేస్తారట. అంటే మన జీవితంలో ఫలభరితమైన జీవితం రావాలన్నా అక్కడ కట్టింగ్ ఉంటుంది, అక్కడ ఫలహీనత ఉంటున్నా కట్టింగ్ ఉంటుంది. అంటే అక్కడ తీసి పారవేస్తాను, ఆ తీగలు తీసి, ఆ ప్రవర్తన తీసి, ఆ మాట తీరు తీసి, ఆ స్వభావాన్ని తీసి, ఆ పరిస్థితిని తీసి. ఎలాగ తీసివేస్తారు? మొదటిగా దేవుడు అవకాశం అనేది ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాగైతే ఇచ్చారో మనకి అలాంటి అవకాశం ఇస్తారు. ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలకి చాలా మటుగా వాళ్ళు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళక మునుపు ఎంతో మంది ప్రవక్తల్ని, ఎంతో మంది వ్యక్తుల్ని పంపించినట్లు లేఖనాలు మనకు కనబడతాయి.
చెప్పినప్పటికి కూడా అక్కడ రాజులు వాళ్ళకి ఎంతమందికి బోధించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తుంటారు. మనకి 2 దినవృత్తాంతాల గ్రంథములో ఒకసారి మీరు ఆ చివరి అధ్యాయంలో చూసినట్లయితే దేవునికి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏంటంటే వేకునే ఆయన ఎంతో మంది ఆయన ప్రజలకి కోసము ఆ ఆయన పంపించిన వీళ్ళెవరు వినలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూడండి 2 దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాము. మీతో కూడా అవకాశం ఇద్దాము చదువు విషయంలోని. 36వ అధ్యాయము 2 దినవృత్తాంతములు 15వ వచనము. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలముల యందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యము తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అని అర్థమైందండి. దేవుడు ఆయన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కటాక్షం కలిగి ఆయన పెద్దల కడే ఉదయకాలం అయిన దగ్గర నుండి ఎప్పుడు పంపుతూ అటు మనకి ఉదయకాలమే దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా కొన్ని సంవత్సరాల నుండి పెద్దల కడే వాక్యం పంపిస్తున్నారు. దేవుడు శ్రమల్లో పట్టుకెళ్ళినప్పుడు, రోగాలు మన మీదకి వచ్చినప్పుడు, మనము తగిన రీతిలో అవమానకరమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు తల కింద కాకుండా తోక కింద మార్చబడి కొంత పరిస్థితి అగోచరముగా, ఒక చీకటిమయంగా, కన్ఫ్యూజన్ గా ఏంటి నా బతుకు అనుకున్నామంటే దానికి అర్థం ఏంటంటే పెద్దలకి అడిగే దేవుని యొక్క వాక్యాన్ని పంపించినా మీరు నేను వినలేదని అర్థం. శ్రమ 2 విధాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే మనము ఆయన వాక్యానికి అవిధేయత చూపించడాన్ని బట్టి, అది ఇజ్రాయెల్ ప్రజల్లో మనం చూసాం. వీళ్ళకి పెద్దల కాడే పంపించిన ఆయన యొక్క రాజులకి, వీళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా వీళ్ళెవరు కూడా మాట వినకుండా, ఇక్కడ వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే ఈ 16వ వచనములో వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. వాక్యం బోధిస్తున్న దైవ సేవకులు ఎవరైనా బోధిస్తున్నారంటే మా మాటలు మేము బోధించట్లేదు. మనుష్యుల్ని కేవలము ఉద్దేశించి ఎవరు బోధించరు, కానీ ఆయన యొక్క సంఘము, సార్వత్రిక సంఘములో ఉన్న ఆత్మలు ఏవైతే రక్షింపబడ్డాయో వాళ్ళందరూ కూడా ఒక పరిపక్వతలోకి, రక్షణకు తగిన ఫలము, మారు మనస్సుకు తగిన ఫలము ఫలిస్తూ దేవుడికి అంగీకారంగా అవ్వాలనే ఉద్దేశంతోనే వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి బోధిస్తున్నప్పుడు తగిన రీతిలోని ఆయన వాక్యాన్ని దైవ సేవకుల కింద, దేవుని దూతల కింద బోధిస్తున్నప్పుడు ఎగతాళి చేసే మనస్తత్వం మన జీవితంలో ఉండకూడదు. ఆ ఎగతాళి ఎప్పుడైతే చేస్తారో నిష్ఫలాల కింద అయిపోతారు. ఉన్న ఆ యొక్క ఆత్మీయ జీవితము, ఉన్న ఆ యొక్క స్థితిగతులు, ఒక సేవకుడు మాట్లాడుతూ ఆయన చెప్పారు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడట వాక్యములోని కొన్ని తప్పిదాలు తెలియకుండానే కొన్ని ఎర్రర్స్ జరుగుతాయట. అది ప్రపంచంలో ప్రతి ఒక్క వాక్యపరి చేసే సేవకుల్లోని తప్పనిసరిగా అవి కనబడతాయి. ఆ యొక్క స్పీడ్ గా మాట్లాడే విధానంలోనూ, లేదంటే ఒకటి మాట్లాడుతూ, నేను కొన్నిసార్లు లాస్ట్ టైం నేను మాట్లాడుతూ నేను గ్రహించాను ఏంటంటే, నేను ఒక ప్రసంగంలో మాట్లాడుతూ నేను ఈ యొక్క రాజైన హిజ్కియా అనుపోయి ఎహెజ్కేలు అని 2 సార్లు మాట్లాడాను. నా ఉద్దేశం, నా మనసులో ఉన్నది హిజ్కియా, రాజైన హిజ్కియా ఆ టాపిక్ లో మాట్లాడతాం. కాబట్టి ఇలాంటి చిన్నవి ఏవైతే వస్తున్నాయో అది ఎవరైనా ప్రపంచంలో ఏ యొక్క సేవకులైనా కూడా ఎవరైనా కూడా మాట్లాడుతున్నప్పుడు
ఎగతాళి చేసే మనస్తత్వం మనకు ఉండకూడదు. వీళ్ళు ఇక్కడ అంటే ఎగతాళి చేశారట దేవునికి వాక్యాన్ని. వాళ్ళు మాట్లాడే రీతిలోని వాళ్ళ అపియరెన్స్ చూసి మనము ఇచ్చేయడం గాని, అంటే వాక్యము బోధింపబడుతున్నప్పుడు మీరు నేను వాక్యాన్ని చూస్తున్నామా, మనుషుని చూస్తున్నామా అనేది వ్యక్తిగతంగా తూకం అనేది మీరు నేను వేసుకోవాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవడం అనేది వస్తుందో, సామెతల గ్రంథంలో చెప్పినట్లు ఆ ఒక వివేకము కలిగిన వ్యక్తి, జ్ఞానవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు అంటది వాక్యం. అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను, నాకు మారు మనస్సు వచ్చిన తర్వాత ఈ యొక్క ఏరియాలో, ఈ యొక్క ప్రాంతంలో నాకు ఇంకా తగిన రీతిలో మారు మనస్సు రాలేదేమో, నాకు మారు మనస్సు నా యొక్క ఇంకా ఈ యొక్క చేతి విషయంలో రాలేదేమో. ఉదాహరణకి ఇప్పుడు మన గృహాల్లో ఎప్పుడైనా సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు భర్త భార్యను కొట్టారు అనుకోండి, ఆయనకి ఇంకా మారు మనస్సు ఈ కొట్టే విషయంలో రాలేదు. రక్షింపబడిన తర్వాత భర్త భార్యను కొట్టే విధానం ఉండకూడదు. మారు మనస్సు రాలేదు. రక్షణ పొందుకున్న తర్వాత భార్య భర్తకు తగిన రీతిలో లోబడి రీతిలోని సహకారి కింద ఉండాలి. సహకారి కింద ఉండి తగిన రీతిలోని ప్రార్థనలోని, వాక్యంలోని, కుటుంబం కట్టే విషయంలోని ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏకభావం కలిగి ఉండాలి. కాబట్టి వీళ్ళు పరిస్థితి ఏంటంటే నిష్ఫలుల కింద అయిపోయే పరిస్థితులు, లేదంటే ఆ నిష్ఫలమైన జీవితాన్ని బట్టి వాళ్ళ జీవితాలు శ్రమల్లోకి నెట్టుకునే పరిస్థితులు, నాశనము తెచ్చుకునే పరిస్థితులు ఏంటి అంటే ఎగతాళి చేసే మనస్తత్వం మన జీవితాలు ఎక్కడ ఉండకూడదు. అంటే వాక్యము ఈ యొక్క కీర్తన గ్రంథంలోని స్పష్టంగా సెలవిస్తుంది కదా. మనందరికీ తెలిసిన మాట చెప్తారా? 1వ అధ్యాయము 1వ వచనము చూడకుండా చెప్పొచ్చు నాకు తెలిసి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చొనుక. చాలా డేంజర్ అండి. అపహాస్యపు స్థితి, ఎగతాళి చేసే స్థితి, అది మన జీవితంలో ఉండకూడదు. ఏదో మామూలు సరదాగా అర్థం చేసుకున్నప్పుడు ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుని, వాళ్ళు ఎదురుగున్న మామూలుగా సరదాగా వాళ్ళు మనం అర్థం చేసుకునే విధమైతే, మన వాళ్ళ కోసం ప్రార్థన చేసే విధమో, లేకపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇచ్చేసి వాళ్ళు బాధపడరు ఈ పరిస్థితులు ఉంటే సరదా కొన్ని విషయాలు మామూలు మాట్లాడుకోవడం అనేది పర్వాలేదు. కానీ వాళ్ళని అవమానకరముగా, వాళ్ళని హీనపరిచి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క బంధకములో బిగింపబడకుంటున్నట్లు మీరు అపహాస్యకులై ఉండకడే అంటది వాక్యం. అంటే నిష్ఫలుల కింద అయిపోవడానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఈ ఎగతాళి చేసే మనస్తత్వం. నీకు తోటి సహోదరుని గాని, నీ తోటి సహోదరుని గాని, భర్త భార్యని గాని, భార్య భర్తని గాని ఎగతాళి చేసే మనస్తత్వం ఉండకూడదు. అది చాలా డేంజర్. అది వాళ్ళ జీవితంలోని ఎంత నిష్ఫలమైన స్థితిలోకి వెళ్ళిపోతారంటే, ఎప్పుడైతే మనము ఫలము లేని జీవితంలోకి వెళ్తామో, యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి వెతికినట్లు మన దగ్గర వెతికినప్పుడు ఫలం లేదంటే ఇంకెప్పుడు నువ్వు ఫలించవు గాక అన్నారంటే అయిపోయింది మన జీవితం. మరి ఉదయకాలం మనకి వాక్యం పంపిస్తున్నారు కదండి. ప్రతి ఒక్కటి లెక్క అడుగుతారు ఆయన. లెక్క అడిగి ఆ లెక్కనంతటిని కూడా నువ్వు సరిచేస్తారు. నీకు చాలాసార్లు నీకు వాక్యాన్ని పంపించాను బాబు, పంపించినా నువ్వు వినలేదు. నువ్వే నీ పని నువ్వు చేసుకున్నావు. కాబట్టి అంతరంగాన్ని పరిశీలించే దేవుడు అనేది మనకి అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేస్తారట. ఫలిస్తున్న తీగల్లో పనికిరాని తీగలు ఏమన్నట్లయితే వాటి మరీ ఎక్కువగా ఫలించాలని ఆ తీగలు కూడా తీసి పారవేస్తారు. వేస్ట్ తీసి పడేస్తుంటారు. కాబట్టి శ్రమల్లో ఒక విధానము ఏంటంటే మనము కోరుండి దేవుడికి అవిధేయత చూపించుకొని మన జీవితాల్ని శ్రమల పాలు చేసుకుంటే, మరొక విధానం ఏంటంటే ప్రభువులోని భక్తిలో ఎదుగుతున్న విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు రెండో విధం ఏంటంటే క్రైస్తవుడు కింద అనబడిన వ్యక్తి శ్రమల పాలవుతాడు అనేసి మనకి మొదటి చూడండి పేతురు గ్రంథములో మనకి కనబడుతుంది. చూడండి, మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము క్షమించాలి, మొదటి పేతురు కాదు, అది యాకోబు అనుకుంటాను. యాకోబు 4వ అధ్యాయంలోని 10వ వచనము, 10వ వచనములోని ఒక్క నిమిషము,
క్రైస్తవుడు అని పిలువబడిన వ్యక్తి పేరుని బట్టి క్షమించాలి. 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలను. 1 పేతురు 4:16 మన యోబు సంగతి మనం చాలా ప్రసంగాలు విన్నాం. ఆయన నీతిమంతుడు, యథార్థపరుడు, మరి ఆయన వంటివాడు ఎవరు లేరని ప్రభువు చెప్పారు. తండ్రి అయిన దేవుడే మాట అక్కడ ఆయన సాక్ష్యం ఇస్తున్న పరిస్థితి. ఆయన యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అట. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని విసర్జిస్తారు. కాబట్టి క్రైస్తవుడు అనే వ్యక్తి ఈ విధంగా బ్రతుకుతున్నప్పుడు తప్పనిసరిగా శ్రమ వస్తుంది. శ్రమ ఎందుకు వచ్చింది అనేది వ్యక్తిగతంగా మనము ఏంటంటారు తూకం వేసుకోవాలి. నేను అవిధేయత చూపించడాన్ని బట్టి శ్రమల పాలై నా జీవితం అస్తవ్యస్తంగా అయిందా? భక్తిహీనుడికి భక్తిపరుడికి శ్రమ వచ్చినప్పుడు తైరీతిలో, భక్తిపరుడికి శ్రమ వచ్చినప్పుడు తైరీతిలోని దానికి ఆశీర్వాదము 2 ఉంటుంది రెట్టింపు. భక్తిహీనుడికి శ్రమ వచ్చినప్పుడు ఇంకా క్షీణ దిశలోకి దిగిపోతాడు, జీవితాన్ని పాడు చేసుకొని ఇంకా లోతైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అయితే పశ్చాత్తాపడితే ఆయన కనికర సంపూర్ణుడు కాబట్టి, కటాక్షం చూపించే దేవుడు కాబట్టి అవకాశం ఇచ్చి మరొకసారి ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఫలహీనత అనేది మన జీవితంలోని ఏలుబడి చేస్తే చాలా ప్రమాదము. ఫలములు మన జీవితంలో ఏమైనా ఉంటున్నాయా అనేది నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు నేర్చుకోవాల్సిన కొన్ని అంశాల్లో ఒక అంశం. అయితే రోమీలు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి 22వ వచనము లేదంటే 20వ వచనం నుంచి వీలైతే చదువుతాము. రోమీలు రాసిన పత్రిక. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారి ఉంటేరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగాను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతం జీవము. చూడండి, పరిశుద్ధత కలిగితే ఫలము ఏంటంటుంది అక్కడ? పాపమునకు దోషులై ఉన్నప్పుడు అట నీతి విషయమే నిర్బంధం లేని వారి ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగను? మీకేం ఫలమేం కలగలేదు. మీకు ఫలం కలిగితే దురాశ గర్భము ధరించి పాపానికి కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కన్ను అని దేవునికి లేఖనాలు సెలవిస్తుంది. ఈరోజు మనము పాపం విషయంలోని మనము మరణానికి అనే వ్యక్తుల కింద, జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తుల కింద ఉండడానికి దేవుడు మనం పిలుచుకోలేదు. కానీ ఆయన యొక్క తండ్రి అయిన దేవునితోని, కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ, పరిశుద్ధాత్మతోనూ సహవాసం చేయడానికి పిలిచినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. సహవాసం భూలోకంలో ఉన్నప్పుడు చేయాలి. మరణించిన తర్వాత కూడాను ఈ యొక్క క్రియలు బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, వాక్య ప్రకారం జీవించిన జీవితాన్ని బట్టి పరలోకంలో కూడా ఇంత సహవాసం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బయటికి భక్తి గలవారు అంటూ లోపల శక్తి లేని వ్యక్తి కింద స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ అని కేకలు వేయడం బట్టి నేను భక్తిపరుని కాదు. అదేంటంటే దానికి అర్థం ఏంటంటే నా అంత బుద్ధిహీనుడు ఎవడు లేడని అర్థం. దేవుని వాక్యం అంటది, ఎవరు మనల్ని మోసం చేస్తారు అనే ఒక అంశం గాని వస్తే, నేను మిమ్మల్ని మోసం చేయడం, మీరు నన్ను మోసం చేయడం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేయడం సెకండరీ. దేవుని వాక్యం అంటది హృదయము ఏంటట మోసకరమైనది, బహువ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఒకసారి అది చూద్దామా? అది మనకి చూడండి ఒకసారి 17:9 ఉంటుంది. 17:9 కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక.
మోసం చేస్తుంది నేను మిమ్మల్ని కాదు, మీరు నన్ను కాదు, ఒక మనిషి ఒక వ్యక్తిని కాదు, సహోదరికి సహోదరుడు తర్వాత సెకండరీ అండి అది. లోకంలో ఒకరు మోసం చేసుకునే పరిస్థితి. కానీ ఫస్ట్ మిమ్మల్ని నన్ను మోసం చేసేది ఏంటంటే హృదయం మనల్ని మోసం చేస్తుందట. హృదయం ఏంటంటదంటే లోపట ఏం జరుగుతుందో ఎవడెటు చూడగలడు నీకు. నువ్వు బయటికి కవర్ చేసుకొని బతికేయచ్చు, సేవకుల్ని సంతోషపరిచేయచ్చు, బయటని కనపడుతున్న అబ్బో ఈ వ్యక్తి ఎంత భక్తిపరుడండి, ఈ వ్యక్తి పరిచర్లో ఉంటాడు, సహకరిస్తాడు. పరిచర్యలో సహకరిస్తే దానికి తగిన ఆశీర్వాదం దేవుడిస్తారు. రీతిలోని ధనం అనేది ప్రభు సన్నిధానంలో 1000 లేకపోతే 2000 10,000 నేను స్వార్థ నిమిత్తమో లేకపోతే ఇంక వేరే పరిస్థితుల కోసమో నేను సహాయం చేస్తే దాని తగిన ఆశీర్వాదిస్తారు. ఫలము లేకపోతే పరలోకంలో ఎంట్రన్స్ లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి తెలుసు అనుకోండి, తెలియదనే దానికంట నిష్ఫలలు ఫలము లేని వ్యక్తి పరలోకంలో అసలు ఆ దరిదాపులో కూడా మనం అడుగు పెట్టలేం. వరములు లేకపోయినా పర్వాలేదు, కానీ వరములు ఉంటే మంచిదే. ఫలములు లేకపోతే అసలు ఎంట్రన్స్ ఉండదు. అసలు ఏ వరములు లేవా, నువ్వు పరలోకం రావద్దు అంటారు ప్రభు. నీ జీవితంలో తగిన ఫలములు నాకు కనబడలేదు కాబట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా ఫలించవు అని ఒక మాట అన్నారంటే మన జీవితము అస్తవ్యస్తం అయిపోతుంది. మనల్ని మోసం చేసేది ఏంటంటే వేరే వేరే పరిస్థితి, వ్యక్తులు, ఈ లోక సంబంధాలు తర్వాత సంగతి. కానీ మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధికి వెళ్తే హృదయాన్ని ప్రభువుకి మనం గాని ఇవ్వకపోతే అన్యుడి కంటే దారుణం. అంతా పర్వాలేదు కదా. చాలా మంది అనుకుంటారు నేను చేయాల్సింది చేసుకెళ్తున్నాను, నాకెవరికి బలం ఉంది కాబట్టి, ధనం ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి నేను మేనేజ్ చేయగలను. ఈ మేనేజ్మెంట్, నా మేనేజ్మెంట్ మనుషుల వరకే, దేవుడి దగ్గర కాదు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతిదానికి సమయం కలదు. ఆ యొక్క సూర్యుడి కింద ఉన్న ప్రతిదానికి సమయం కలదు అంటది వాక్యం. వాక్యములోని నోహు సమయంలోని జలప్రలయం తీసుకొచ్చినప్పుడు సంగమ ఆయన సమయం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఘోషించి ఎందుకు మమ్మల్ని చంపిస్తామంటే అప్పుడు ఆయన చెప్తారు, నీకు సమయము కొన్ని 100 సంవత్సరాలు ఇచ్చాను రా బాబు, మీరు మాట వినలేదంటే కాబట్టి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తారు ఆయన. నూతన నిబంధనలోని అననీయ సఫీరా చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఎందుకు మమ్మల్ని చంపవు, దేవుని యొక్క మందిరంలోనే ఉన్నాం కదా అంటే, మీకు పశ్చాత్తాపడడానికి సమయం ఇచ్చాను కానీ మీరు పశ్చాత్తాపడలేదు. మీలోని పాపకు సంబంధించిన, లోక సంబంధించిన పాప సంబంధమైన ఫలములు కనబడుతున్నది కానీ మీ పరిస్థితులు ఆత్మ సంబంధమైన ఫలములు కనబడలేదు, అందుకే మిమ్మల్ని చంపాల్సి వచ్చింది అంటారు దేవుడు. మన జీవితంలో ఈ ఫలములు లేకపోతే చాలా ప్రమాదం అండి. దైవికమైన ఫలములు మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. నేను మరి కొంచెం ముందుకు పట్టుకువెళ్తాను. ఇక్కడ రోమపత్రికలో ఈ 6వ అధ్యాయంలో ఫలములలో ఒక విషయంలో ఒక ఫలం ఏంటంటే పరిశుద్ధత మనకు ఫలం అట. సంఘములోని జారత్వములు జరుగుతున్నవి గనుక ప్రతి ఒక్కరికి తన తన భార్య ఉండవలను, భర్త ఉండవలను, వివాహ ధర్మం వాళ్ళకి జరిగించవలను లేఖనం సెలవిస్తున్నప్పుడు, వివాహం అయిన తర్వాత కూడా మన జీవితంలో అపరిశుద్ధత, జారత్వము, వ్యభిచారం ఒకవేళ జరుగుతుందంటే దానికి మించిన దౌర్భాగ్య స్థితి మన జీవితంలో ఎక్కడ ఉండదు. ఆ విషయంలో పశ్చాత్తాపడాలి. ఆ విషయంలో ప్రభు సన్నిధిలోని వేడుకోవాలి, ప్రభా క్షమించండి ప్రభా. 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి, లేకపోతే ఒక వృద్ధాప్యంలో వచ్చిన వ్యక్తులకి, 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి ఏం ఉండదండి. టీనేజ్ వాళ్ళకి, యవనస్తులకే ఈ యొక్క శోధనలు ఇవన్నీ కాదు. జరుగుతున్న ప్రపంచంలోని పరిస్థితులు మీకు తెలియని కాదు, నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. జరుగుతున్న ఈ హత్యాచారాలు ఇవన్నీ కూడా 70 సంవత్సరాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి లోకములో మనం ఉన్నాం కాబట్టి, లోకములో పోరాడే పరిస్థితి మన జీవితంలో ఉంది కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకునే తగిన రీతిలోని ప్రార్థనలో, వాక్యములు ఉంటూ, సహవాసములు ఉంటూ, భయభక్తులు కలిగి మనం హృదయం మనల్ని మోసం చేయకుండా, నిష్ఫల కింద చేయకుండా మనం ఫలభరితముగా అవ్వాలంటే ఈ యొక్క విషయంలోని రోమాలోకి చెప్తున్నట్టు మన జీవితంలో ఫలాల్లో మొదటి ఫలము, మనకి ప్రాముఖ్యమైన ఫలము, అది మొదటి ఫలం అని నేను చెప్పను కానీ ప్రాముఖ్యమైన ఫలము అని మనం చూస్తే పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున ఎప్పుడు పరిశుద్ధత మనకి ఫలం కింద మారుతుంది అంటే దేవునికి దాసులై ఉంటే మనం పరిశుద్ధతగా
మనకి ఫలము కింద దేవుడు మనకి ఇస్తారు. దాని అంతము నిత్య జీవమే. అంటే మన జీవితంలోని పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధత ఉంటే దాని అంతము నరకమే, నిత్య నరకమే. చెప్తున్నాను కదా, భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఇచ్చేసేయచ్చు, కవర్ చేసేయచ్చు మేనేజ్మెంట్. మరి సొలొమోన్ గారు 1000 మందిని రమారమి ఆయన ఉపపత్నులను భార్యలను చేసుకున్నారట. చూడండి ఆ యొక్క దౌర్భాగ్యత, దరిద్రత, ఆ ఘోరం. దేవుడిచ్చిన జ్ఞానం ఆయన దేనికి అడిగారు? ఆయన జ్ఞానం చే సామెతల గ్రంథం రాయడము, ఇవన్నీ చూస్తుంటే మనం ఈ పరిస్థితుల్లో ఈరోజు మనకు అర్థం అవ్వాల్సింది, ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడి పరిచయ నిమిత్తం మీరు నేను ఉపయోగిస్తున్నామా, తెలివితేటలుగా తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నామా? తప్పనిసరిగా దొరికిపోతాయి. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారంటే పరిచయలో పెట్టాలి. నాకు ఇచ్చిన టెక్నికల్ జ్ఞానం పరిచయలో పెట్టాలి. నాకు ఇచ్చిన తగిన రీతిలో జ్ఞానం వాక్యం బోధించడంలో పెట్టాలి, అనుసారంగా జీవించడంలో పెట్టాలి. నా కుటుంబాన్ని, నా భార్యని కట్టుకునే విషయంలో పెట్టాలి. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని సంఘానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ప్రయాసపడి అడుగులు వేయాలి. అంతేగాని లూప్ లైన్స్ ఎత్తుక్కోకూడదు. నేను నా భార్యకి దొరకకపోతే ఎలా నేను మెయింటైన్ చేయగలను, నా పరిస్థితుల్లో ఏవే నో లూప్ లైన్స్ నేను ఎతకూడదు. తప్పించుకోవడానికి, పాపంలో తప్పించిన లూప్ లైన్స్ వెతకూడదు నేను. నో అలా చేయకూడదు. పరిశుద్ధత కలుగుటే ఫలము. పరిశుద్ధత అన్నిటన్నిటికీ ఆయన మందిరానికి అనుకూలము. మరి అపరిశుద్ధులు వస్తున్నారు కదండి. అపరిశుద్ధులు వచ్చిన తర్వాత వాళ్ళు పాపంలో ఉంటున్నారు, వాళ్ళు చక్కగా వచ్చి సంఘంలో వచ్చి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏమీ చేయట్లేదంటే దానికి జవాబు ఉంది. దేవుడు వెంటనే ఏది చేయరు. మరి రేపు పొద్దున ఆ యొక్క ఆత్మలు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు చంపావు, నన్ను ఎందుకు నరకపాతం చేస్తున్నావు అంటే, సమయం నీకు ఇచ్చాను కదరా బాబు, నువ్వే పట్టించుకోలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో పట్టుకెళ్లాల్సి వచ్చింది నీకు. అందుకే నేను ఆ విధంగా నేను తీసుకోవాల్సి వచ్చింది అని ప్రభు చెప్తారు. అందుకే దేవుడు ఒక ఉపమానం మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఆయన మాట్లాడతారు. ఏంటంటే అక్కడ పరలోక రాజ్యము చూడండి, 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి అక్కడ ఒక ఉపమానం పరలోక రాజ్యం కోసం మాట్లాడుతూ, పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది పరలోక రాజ్యం అట. అలా ఉందట. మనుషులు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమలు మధ్యను గురుగులు విత్తారట. మనందరూ తెలిసిన వర్తమానమే అదే ఉపమానం, పారబుల్. విత్తిన తర్వాత మొలకలు పెరిగాయట, గింజలు పట్టాయట, గురుగులు కూడా కనబడ్డాయట. ఆడ గురుగులు కూడా ఆగిపడాను అని ఉంది. అప్పుడు ఇంటి యజమానుతో దాసులు అన్నారట, అయ్యా మీరు పొలంలోని మంచి విత్తనాలే కదా విత్తారు, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే తప్పనిసరిగా శత్రువు పనే. అయ్యా అయితే మేము వెళ్ళి ఈ గురుగులన్నింటిని పెరిగివేసి మరి పడిమంటారా అంటే, అలా చేయకండి. ఎందుకంటే ఈ గురుగులు పెరుగుతున్నప్పుడు మీరు తెలియకుండానే గోధుమలు కూడా పెళ్ళగిస్తారు. మరి గోధుమలు ఎదగాలి, అవి ఒక పరిపక్వతలోకి రావాలి, వచ్చిన తర్వాత తీసి అప్పుడు అవి మనము రెండు ఎదగనివ్వు. ఎదుగుతున్నాము అంటే దేవుడు ఆశీర్వదించేస్తున్నారు అనుకోకూడదు మీరు నేను. అంత దానికంటే బుద్ధిహీనత ఇంకేం లేదు. నేను పాపములో ఉన్నా కూడా నేను కవర్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. నేను పర్వాలేదు, నాకు రీతిలో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, బాగానే ఉన్నాను, ఓకే అనుకుని వెళ్ళిపోతుంటే నా అంత బుద్ధిహీనుడు ఎవడు లేడు ప్రపంచంలో. నా అంత ఫూలిష్ పర్సన్ ఇంకెవరు ఉండడు. నేను ఎదుగుతున్నానంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు కూడా ఎదుగుతున్నాయి. టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు దేవుడు, అంతే. ఆ టైం వచ్చినప్పుడు గురుగులను తీస్తారు, వాటిలన్నింటిని కట్టగట్టి కాల్చి పడిమని చెప్తారు. గోధుమలు మాట శ్రేయస్కరంగా అవన్నీ తీసుకెళ్ళి ఇదోటి నా యొక్క కొట్లలోని వాటిలన్నిటిని కొట్లలోని దాంట్లన్నింటిని చేర్చని చెప్తారు. ఈరోజు మన ఫలము పరిశుద్ధత ఫలముగా ఉందా? పరిశుద్ధ ఫలంగా లేకపోతే చాలా డేంజర్ సుమా. నేను పెద్దల కడనే ఈ యొక్క ఉన్న నా యొక్క సేవకులు నేను పంపించాను, నా మాట ఎవరు వినలేదు. వాళ్ళు పెద్దల కడనే నేను కటాక్షము కలిగి ఆ కుటుంబంలో చేస్తున్న ప్రార్థన బట్టి, దైవ సేవకులు చేస్తున్న ప్రార్థన బట్టి, ఎవరో వాళ్ళ కోసం కన్నీళ్లు కారుస్తున్న పరిస్థితిని బట్టి ఆ దీపం ఆరిపోకూడదని పెద్దల కడనే నేను వాక్యాన్ని పంపించి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు వినలేదు. సమయం ఇచ్చాను, గురుగులని
సాతానుగాడు మన హృదయాల్లోని విత్తేస్తున్నాడేమో. మన హృదయం మోసకరం ఉంది కదా, మన హృదయం మనల్ని మోసం చేసి జీవితాన్ని నాశనం చేయకమునిపే మన హృదయాన్ని ప్రభువుకి మనం అప్పగించుకోవాలి. ఏ విషయంలో నాకు ఇంకా మారు మనసు రావాలో నాకు తెలుసు, మీకు తెలియదు. ఏ విషయంలో మీకు మారు మనసు రావాలో అది మీకు తెలుసు, నాకు తెలియదు. మారు మనసు అంటే దానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7లో మాట్లాడుతూ ఆయన అంటారు వాక్యములో ఒక మాట, మీ అవయవములో ఏది కూడా చీకటిమయం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటారు. దానికి అర్థం ఏంటంటే, అవయవాల్లోని కొన్ని వెలుగుమయమై ఉండి కొన్ని చీకటిమయము అయ్యే అవకాశం ఉంది అని అర్థం. పాయింట్ జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే మన అవయవాల్లో నా అవయవాలన్నీ కూడా వెలుగుమయం కింద మారి నా చెయ్యి ఒక్కటే నా మాట వినదు. ఇది చీకటి అన్నమాట దానికి అర్థం. నా కోపం వస్తే నా చెయ్యి ఉపయోగిస్తాను నేను. నా అవయవాలంతా కూడా వెలుగుమయం కింద మారి నా కళ్ళు ఒక్కటే నా మాట విను. నాకు తోచినో నేను చూసుకుని వెళ్ళిపోతాను అంతే. నేను ఆ మొబైల్ ఫోన్లోనో లేకపోతే బయటనో అపరిశుద్ధమైనవో. అంటే ఆ యొక్క కంటికి, ఆ యొక్క చేతికి, ఆ యొక్క ప్రవర్తనకు నా అవయవాలన్నీ నా మాట వింటే దేవుని వాక్యం ద్వారా పశ్చాత్తాపడతాను, ప్రార్థన చేస్తాను. నేను భాషలు మాట్లాడతాను. నాకు కోపం వచ్చిందంటే బూతులు తిడతాను నేను. అదే చీకటిమైంది. అబద్ధాలు ఆడేస్తాను అప్పటికి అలా మేనేజ్మెంట్. అదే చీకటిమైంది. కొండాలు చెప్తాను ఎక్కడిదక్కడ అక్కడిదక్కడ. అదే చీకటిమైంది. మరి ఫలం ఎలా వస్తుంది మన జీవితాల్లోని? నిష్ఫలమే కదా మనం. పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అంటుంది వాక్యము. అదే 7వ అధ్యాయంలోని చూడండి, మా రోమా పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో, ఏలి అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. మనం ఫలిస్తుంది జీవార్థమైన ఫలములా, మరణార్థమైన ఫలములా? అంటే 2 ఫలాలంటే ఓకే, అన్నిటి పంపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత గుడ్డితనంలో ఉన్నావా, అంత వెరితనంలో ఉన్నావా? భక్తిహీనత బుద్ధిహీనత అని, బుద్ధిహీనత వెరితనం అని ఇదే కావాల. అంటే నేను ఫ్లరిష్ అయిపోతున్నాను, నేను ఫలాంది, నేను ఇది కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, ఈ విధంగా మెయింటైన్ చేస్తాను. నేను చూస్తే అసలు నా ఎక్స్పీరియన్స్ నేను తయారయ్యే విధానం, అబ్బో దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యో, మరీ అంత మనం వేరే వాళ్ళని తయారయ్యేటండి. గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి అంటే దానికి అర్థం ఏంటి? గురుగులు గోధుమలు ఒకటే. గురుగులు ఎక్కడ వెళ్తాయి తెలియదా, గోధుమలు ఎక్కడికి వెళ్తాయి తెలియదా? అది కాదు. నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణార్థమైన ఫలాలు ఫలిస్తున్నామా, జీవాత్మైన ఫలాలు ఫలిస్తున్నామా? ప్రతి చెట్టు ఫలం వెళ్ళి మీరు నేను తినం. మనం తినే ఫలాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా ప్రతి ఫలాన్ని తినరు. మరణార్థమైన ఫలాలు ఆయనకి ఆయన జీవం కలిగిన వ్యక్తి కదా, జీవంతో సంబంధమైన ఫలాలు ఫలించాలి. మన జీవితంలో నిష్ఫలలు కింద అయిపోవడానికి కారణాల్లోని అపహాస్యము అనేది ఒక పరిస్థితి అయితే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. మన సాంగత్యము ఏ విధంగా ఉంటుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానులతో తిరిగితే జ్ఞానం వస్తుంది, ఆత్మీయులతో తిరిగితే ఆత్మీయత వస్తుంది, ప్రార్థన పరులతో తిరిగితే ప్రార్థన అలవాటు అవుతుంది. పశ్చాత్తాపడి చిన్న విషయంలో కూడా ప్రభు సన్నిధిలో, ప్రభా నన్ను క్షమించని ప్రభు పాదాలు పట్టుకున్న వ్యక్తులతో తిరిగితే మనకి అదే విధంగా అమ్మో ఈ విధంగా పశ్చాత్తాపడాలని తెలుస్తుంది. సేవకులు చేస్తున్న సేవలోని పాలు పొందుతున్నట్లయితే తగిన రీతిలో మనకి అర్థమవుతుంది. ఆ విషయంలోని మనము ఎదుగుదుము గాక. మన ఫలము ఎప్పుడైనా పరిశుద్ధత మన ఫలముగా ఉందా? ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కూడా, నేను కూడా. కాబట్టి ఈ యొక్క వాక్యములోని నిష్ఫలుల కింద మనం అయిపోవడానికి కారణాల్లోని మరొక కారణం, 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవజ్ఞాన విషయములో
మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. దేవునికి స్తోత్రం. నిష్ఫలు కాకుండా ఏవి మనకి కలిగి మనం ముందుకు వెళ్తే పైన ఉందండి దానికి జవాబు విశ్వాసం ఉంది. 5వ వచనం నుంచి. ఆ హేతు చేతనే మీ ఉమ్. మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ మొదటి విశ్వాసం పూర్ణ జాగ్రత్త గలవారే. మీకు నాకు పూర్ణ జాగ్రత్త ఉందా లేదో వ్యక్తిగత పరిశీలన అండి ఇది, ఎవరో చెప్తే కాదు. పూర్ణ జాగ్రత్త మనకు ఉందా మొదటిది. తర్వాత మీ అంటుంది విశ్వాసమునందు సద్గుణమును విశ్వాసం ఉంది ఎందుకు మనకి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నంటకు రుజువై ఉందంటది హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనంలో. నాకు కనబడుతుంది ఇప్పుడు కుర్చీలు కనబడుతున్నాయి, విశ్వాసంతో కుర్చీ చూస్తారంటే ఇదేంటి? విశ్వాసంతో కుర్చీ చూడడానికి ఏంటి ఉంటాడు? కుర్చీ కనబడుతుంది కదా. నాకు విశ్వాసంతో నేను తగిన రీతిలో నేను ముందుకెళ్ళిపోతున్నానండి. దేంట్లో విశ్వాసం చూపిస్తున్నాను అందుకే మీరు నేను. నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం ఇస్తారని విశ్వాసం ఉంది, ఇది విశ్వాసం. దేవుడు ఇప్పుడు నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను, దేవుడు నన్ను విడుదల చేస్తాడు, విశ్వాసం. నాకు తప్పనిసరిగా దేవుడు ఆత్మ ఫలములతో ఆత్మవరములతో నింపుతారు, విశ్వాసంతోనే ప్రభువులో భక్తులు ఎదగాలి. నాకు నిరీక్షణ ఉంది. మాకు ఏంటి నిరీక్షణ? పరలోకానికి వెళ్ళే నిరీక్షణ ఉంది. ఇవన్నీ కూడా ఎంతవరకు మేము బ్రతుకుతాం అంతవరకు బ్రతుకుతాం, మరణించిన తర్వాత మేము పరలోకానికి వెళ్తాం. మాకు తగిన రీతిలోని మేము మన యొక్క విశ్వాసము మనుషులకు ఆధారం చేసుకొని ఉండకూడదు అంటది, దేవుని ఆధారం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని విశ్వాసం గురించి మాట్లాడాలంటే టాపిక్ అదంతా కూడా చాలా పెద్ద అంశం, అది మనకు తెలియని విషయం కాదు. కాబట్టి పూర్ణ జాగ్రత్త, అది ఎందులో పూర్ణ జాగ్రత్త? విశ్వాసమునందు సద్గుణము, మంచి గుణము. మనిషి మంచోడేనండి, గుణమే అంటది లోక సామెత. మనిషి మంచోడే, మంచోడు బాగా మంచోడు అంటున్నారు ఏంటంటే గుణమేనండి కొంచెం. అయ్యో మనిషి మంచోడేంటి, గుణం ఇదేంటి? సద్గుణం మంచి గుణం అని చెప్తుంది కదా. నిష్ఫలులు అయిపోవడానికి కారణం మంచి గుణం. చాలా మంచి వ్యక్తులే సంఘములో ఉన్న వ్యక్తులు, మన అందరం మంచి వ్యక్తులమే. కానీ మన గుణం ఎలాగుంది, మన మనస్తత్వం ఎలాగుంది, మన హృదయం ఎలాగుంది, దేవుడు పరిశీలన చేస్తారు, తూక వేస్తారు. నేను కష్టపడుతున్నానండి సంఘానికి వచ్చి, నేను ఎంతో పని చేస్తున్నాను. నాతో కంపేర్ చేస్తే చాలా మంది వరకు తగిన రీతిలోని సేవ సమర్పించుకున్న లేరు, తగిన రీతిలోని అప్పగించుకుని లేరు, ఈ విధంగా లేరు, ఆ విధంగా లేరు. నేను చాలా టైం ప్రాబ్లం ఉన్నా అంటే ప్రభు ఏంటంటారంటే నీకు ఒకటి కొదుగు ఉందంటారు. ప్రభుకు తెలుసు కదా నాకేం కొదుగు ఉందో. నేను చెప్పేయచ్చు, నేను మాట్లాడి దమాయించచ్చు. నేను ఏంటి నా అంత సేవకురాన్ని మీరు కూడా అనియచ్చు. నేను వేరే వేరే విధాలు మాట్లాడియచ్చు. అంటే నేను ఏవైతే చేస్తున్నానో, ఏవైతే మీరు చేయట్లేదు నేను మాట్లాడియచ్చు. కానీ దేవుడు అంటారు నీకు ఒకటి కొదుగు ఉంది బాబు, బాగానే మాట్లాడుతున్నావు కానీ అంటారు. మాదిరి కనపరచడం అనేది వేరు, తగిన రీతిలోని ఎస్కేప్ అయిపోవడం వేరు. ఆ కొదుగు ఉన్నది నేను సమకూర్చుకోవాలి. ఆ కొదుగు ఏదైతే ఉంది, పరిశుద్ధత కొదుగు ఉందా దాన్ని సరిగ్గా చేసుకోవాలి, పవిత్రత కొదుగు ఉందా నేను సరి చేసుకోవాలి. తర్వాత అవిధేయత కలిగి ఉంటున్నానా, నేను విధేయత కలిగి ఉండాలి. అవిశ్వాసం కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన లోపిస్తుందా, ప్రార్థనలో నేను ఎదగాలి. వాక్య ధ్యానం లోపిస్తుందా, నేను వాక్య ధ్యానంలో ఎదగాలి. నా కళ్ళు సరిగ్గా నా కంట్రోల్ ఉండట్లేదా, నా చేతులు కంట్రోల్ ఉండట్లేదా, నా కోపం వచ్చిందంటే మరి ఇంకా పల్లెలు గిల్లాలు ఎగిరిపోయి తగిన రీతిలో ఇంట్లోనే కల్లోలో చేస్తే బయటకు వచ్చిన తర్వాత చాలా భక్తి కింద ఉండి ఈ లోకంలోని ఎలాగే ఉంటారండి ఈ బాబాలు వీళ్ళందరూ కూడా ఎలాగంటారు ఫోటోలన్నీ కూడా. ఇలాగంటే ఏంటి భక్తి, ఇలాగంటే గొప్ప ఇదే. అలాగనగానే అంటే అమ్మ దైవ స్వరూపం అదే వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటి? వాళ్ళు యాక్టింగ్లు చేస్తున్నారు, మనం యాక్టింగ్ చేస్తున్నాం అంతే. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, కొన్ని విషయాల్లోనే మన భక్తి, మన యొక్క సహోదరుడి పట్ల ప్రేమ మనకి ఎక్కడ కనబడుతుందంటే మనం అందరము కలిసి మనందరం కలిసి 4-5 దినాలు మెగా గాస్పల్కి వెళ్తాం కదా, అప్పుడు కనబడిపోద్ది మన భక్తి, మన ప్రేమ, క్షమాపణ, ఒకళ్ళ కోసము ఒకళ్ళొకళ్ళు శ్రేయస్కరంగా ఎంచుకోవడం. నేను కేవలం మిమ్మల్ని తృణీకరించో, హీనపరచో, నన్ను ఏదో హైలైట్ అది కాదు. నాతో కలిపి నేను మాట్లాడతాను. నాకు కోపం వస్తే నేను కోపంగా మాట్లాడతాను, అదే అన్నట్టు. అంటే నేను అంటున్నాను, వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకునే వ్యక్తిత్వాల్లో ఉన్నామా, లేదంటే అది కూడా ఒక గుడ్డితనం కింద వచ్చిందా అంటున్నాను నేను. ఉదాహరణకి మనం మాట్లాడుకునే విషయాలు మాట్లాడతాం. ఎవరో ప్లేస్ లో వచ్చి కూర్చున్నారు, ఆ పరిస్థితుల్లోనే కూర్చోండి, అనారోగ్యంతో ఉన్నారు, మీరు కూర్చుంటే మంచిదండి. నేను పర్లేదు దానికైతే రిజిస్టర్ అవుతాను. దేవునికి స్తోత్రం. అంత మంచి ప్రవర్తన మన జీవితంలో.
వస్తున్నారు పెద్దోళ్ళు వస్తున్నారు. కూర్చోండి, పెద్దోళ్ళని కూర్చొని పెట్టండి. మన మొహం చాటేసుకుంటే ఎలా ఉంటదండి? అంటే యేసుప్రభు వారు వచ్చారండి. మెగా గాస్పెల్‌కి ఆయన వస్తున్నారు. ఆ యొక్క వ్యక్తి స్వారూప్యము, మన స్వారూప్యం అంతా కూడా యేసుప్రభుదే కదా! యేసుప్రభు వచ్చారండి లేట్‌గా పోనీ మెగా గాస్పెల్‌కి. రాగానే ఆయన చూస్తున్నారు నాకేం సీట్ దొరుకుతదా అని. మనం అంటున్నాం మొహం ఎలా చాటేసుకొని ఉంటున్నాం తలుపేసుకొని. ఇప్పుడు ఎవరిని తృణీకరిస్తున్నాం? యేసుప్రభుని తృణీకరిస్తున్నాం. అదే వచ్చారా? రండి కూర్చొని పర్లేదు. నేను ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవుతాను. అవును మీరు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు? పర్లేదు. నేను అడ్జస్ట్ అవుతాను. మీరు పెద్దవాళ్ళు కదా కూర్చోండి. నీకు బాలేదు కదా కూర్చోండి. అబ్బా! దేవుని ప్రేమ ఎలాగుంటది అక్కడ. ఆ వ్యక్తి చెప్పుకుంటాడు మన కోసం సాక్ష్యం. దేవుడు మహిమపరుస్తారు. దేవుని ప్రేమ ఏదో అద్భుతంగా ఉంది. ఈయనలో ఫలం ఉందండి. ఆ ప్రేమ తగిన ఫలం ఉంది. ఆ! ఆ సువార్తలో మర్చిపోరాళ్ళు రేపొద్దున. పలానా వ్యక్తి ఉండేవాడు. మనం మరణించినప్పుడు, మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, మనం లేకపోతే ఆబ్సెంట్‌లో మనం లేనప్పుడు, ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు ఎంత ప్రేమించారండి. ఆళ్ళు కనీసం మన ప్రాణం పెట్టొద్దండి. సీట్ ఇవ్వండి. ప్రాణం తర్వాత పెడదాం. ఏమైనా ఆహారం ఇస్తే ఆహారం చక్కగా మనం ఎలాగిస్తాం? రీతిలోనే అడ్జస్ట్ అయితూ 3 గంటలు, 2 గంటలు గట్టిగా అడ్జస్ట్ అయితే రీతిలో నీ సహోదరుని ప్రేమించి, సహోదరుని ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటంటే, మనం తగి రీతిలోని ఏదైతే ఇవ్వగలమో, మన యొక్క స్థాయిలో ఏదైతే ఉందో అది ఇవ్వడమే సహోదరుని ప్రేమించు. సహోదరుని ప్రేమించు. నాకు ప్రేమించిన వారినే నేను ప్రేమిస్తాను. నన్ను ద్వేషించే వారిని, నన్ను హీనంగా చూసిన వారిని నో, నో అలా కాదు. మనం అలా ఉండకూడదట. దేవుని వాక్యం యేసు ప్రభువే చెప్పారు. కాబట్టి అలా కాకుండా మన ఫలము అందరికీ కనబడాలంటే, మన ఫలము ఇతరులు చూసి ప్రభు తట్టు తిప్పబడాలంటే, మన ప్రవర్తన ఫలం విషయంలో కూడా జాగ్రత్తగా మీరు నేను ఉండాలంటాను నేను. అది మీరైనా, నేనైనా సేవకుడికి. మొదటగా సేవకుల కింద మాకు, నాకు, తర్వాత మీకు. ఆ విషయంలో తగి రీతిలోని ప్రేమిస్తూ ఏమైనా భోంచేసారా? ఆరోగ్యం ఇలా పాడైపోయింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తగా మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ పత్రికల పదాన్ని పట్టుకొని వెళ్దాం. అంటే నీకు పక్కనున్న సహోదరి నిమిత్తము నువ్వు ఆలోచన చేస్తూ, రీతిలో నువ్వు ప్రేమ కనపరుస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టంటే బలహీనులకి ఆత్మీయంగా బలహీనం అవ్వచ్చు, శారీరకంగా బలహీనం అవ్వచ్చు. ఏ విషయంలోనే రీతిలో నువ్వు ఆయన్ని ప్రాధాన్యంగా ఎంచుతున్నావంటే అందరిని దైవికమైన ప్రేమతో ముందుకు వెళ్తున్నావంటే పట్టించుకుంటావు. పట్టించుకొని అడుగుతావు. ఏంటి పరిస్థితి? మీరేంటి డల్లగున్నారు కొంత? అలా ఉండకండి. ప్రభు యొక్క పరిచయలో వచ్చాం కాబట్టి దేవుడు తప్పనిసరి కుటుంబంలో అద్భుత కార్యం చేస్తారు. బలపరచాలి. మన ఫలము దేనికి ఉపయోగపడాలి కదా! మన ఫలం ఫలిస్తున్నప్పుడు, పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తున్నప్పుడు, ఆదరణించి రీతిలోని ఆత్మ ఫలముల చేత గలతీ రాసిన పత్రిక 5:22లో ఫలిస్తున్నప్పుడు, మనం మన జీవితంలో తగిన రీతిలో మనము ఉపయోగపడాలి మన సహోదరికి. అదే యేసుప్రభు తినడం అంటే. యేసుప్రభు డైరెక్ట్‌గా వచ్చి నాకు ఫలం ఇవ్వవా అని అడగరాయన. ఆళ్ళ ద్వారానే ఆయన ఆశిస్తారు. నాకేమైనా ఇస్తావా అమ్మా ఫలం ఏమైనా? నేను బాగా కుంగిపోయాను. నన్నేమైనా బలపరుస్తావా? నాకు ఇదిగోటి ఈ విధంగా నాకు చాలా బలహీనంగా ఉన్నాను నేను. నాకేమైనా సహాయం చేస్తావా? ఇదోటి నేను ఆదరణ లేక ఉన్నాను. నీ మాటలతో ఏమైనా ఆదరించి, ఆ విధంగా ఫలాన్ని తినే విధంగా నువ్వు చేస్తావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితంలో ఏ యొక్క ఫలం ఫలిస్తున్నాం అనేది నిష్ఫలుల కింద కాకుండా, మన జీవితంలో ఈ యొక్క మనం చెప్తున్నట్లు భక్తిలోని మనం ఎదుగుతున్న వ్యక్తులు మనందరం కూడాను తప్పనిసరిగా విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు సహోదరి యొక్క భక్తి యందు సహోదరి ప్రేమ, సహనమునందు భక్తి ఇలాగా ఇవి చెప్పుకుంటూ వెళ్తున్నాయి. ప్రభు చిత్తమైతే దీన్ని రేపు నేను కొనసాగిస్తాను. ఈ యొక్క మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ఈ యొక్క నిష్ఫలమైన స్థితి, ఫలభరితమైన జీవితము అనే టాపిక్ లో మనం ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేరేపింపబడిన వ్యక్తులు ఒకరు చిన్న ప్రార్థన చేద్దాము. ఇది మనందరికీ రావాల్సిన, పాటించాల్సిన వర్తమానం. ప్రభు సన్నిధిలోని మనం ఒప్పుకోవాల్సిన విషయాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరాన్ని పొందుకుంటాం. దాచిపెడితే వర్ధిల్లం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రేరేపింపు వ్యక్తులు ఎవరొకరు ప్రార్థన చేద్దాం.